హలో హాయ్ నా పేరు రాజు. మీరు చూస్తున్నది కోటరాజు యూట్యూబ్ ఛానల్. సో మన టాపిక్ లేకపోతే మన టాపిక్ వచ్చి ఈరోజు దేవదాసీలు. ఈ దేవదాసీలు పూర్వం చెప్పిన కొంచెం బాధ ఉంది కానీ చెప్పాలి. ఎస్సీల అమ్మాయిలు మాత్రమే పూర్వం దేవునికి పెళ్లి చేసి ఒక దేవాలయంలో ఈ ఆడపిల్లని పెట్టి ఆ గ్రామానికి సంబంధించిన ఆ సంఘ పెద్దలు, కుల పెద్దలు అయినటువంటి వారు చాలామంది వారిని శారీరకంగా మానసికంగా మానభంగం చేసేవారు. వితిన్ సెక్సువల్ వాళ్ళు సెక్సువల్గా యూజ్ చేసుకునేవాళ్ళు. ఒక ఊళ్ళో ఇలాగే ఉండేవాళ్ళు. ప్రతి ఊర్లో ఒక ఎస్సీ అమ్మాయిలు మాత్రమే. ఒక రెడ్డి అమ్మాయి ఉండదు, ఒక వెలవ అమ్మాయి ఉండదు, ఒక బ్రాహ్మణ అమ్మాయి కూడా ఉండదు. దేవునికి పెళ్ళి చేస్తామనే పేరు చెప్పి వీళ్ళని ఒక రూమ్లో పెట్టి, అదే ఒక దేవాలయంలో, ఆ దేవాలయానికి ఇటువంటి వాళ్ళు చాలామంది వెళ్తూ పోతూ వస్తూ ఉంటారు. సో చాలా బాధగా ఉండదు. ఇటువంటివన్నీ మా జాతి మీద ఇలా జరగడం అనేటివి. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఏమి ఉండవు. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో ఇంకా ఉన్నాయి ఇటువంటి దేవదాసులు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇది ఎలా ఉంటుంది తెలుసా? ఇప్పుడు బాగా చెప్తాను. ఇప్పుడు గుళ్ళో గంట ఎవరైనా పోయి కొట్టచ్చు, ఎవడైనా పోయి. అటువంటి వాళ్ళను దేవదాసులు అంటారు. అంటే ఎవడైనా వెళ్ళి వాళ్ళతో సెక్స్ చేయొచ్చు. అంటే పెద్ద కులం వాళ్ళు. ఇప్పుడు మేమున్నామని నౌ 21th century ఈ కాలంలో పక్క నుండి మా ఫ్రెండ్ వస్తే వానికి ఏమైనా అలవాట్లు ఉన్నాయా, బీరు మందు ఏమైనా అలవాట్లు ఉన్నాయా అని తెలుసుకొని వానికి ఆ బీరు ఇచ్చి మందు ఇచ్చి ఆనందపరిచి మేము వెళ్ళిపోతాం. పూర్వం అట్లేదు. పూర్వం ఒక ఊరు నుంచి ఒక ఊరికి వస్తే ఈ ఊళ్ళో ఉండేవాళ్ళు, ఈ ఊళ్ళో ఉండే దేవదాసులు ఊరి పొలిమేరల్లో వీళ్ళ కోసం మీటింగ్ చేయాలి. అది వీళ్ళు చట్టం చేసుకున్నారు. వాళ్ళ మనస్సు ధర్మంలో ఇదొక ధర్మం. ఇలాంటి ధర్మాలని వీళ్ళు ఈ విధంగా చేసుకున్నారంటే ఎంత పైశాచికత్వం ఉండాలో వీళ్ళకు. ఎంత ఆటవికులు సైతం కూడా అసహించుకునే విధంగా వారి యొక్క ధర్మాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఎండగట్టాలని చెప్పి నాకు పోరాటం. సో ప్లీజ్ డూ ద సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటివి ఇంకా వస్తూ ఉంటాయి, మీరు చూస్తూ ఉండండి. ఓకే, బాయ్. హలో హాయ్ నా పేరు రాజు. మీరు చూస్తున్నది కోటరాజు యూట్యూబ్ ఛానల్. సో మన టాపిక్ లేకపోతే మన టాపిక్ వచ్చి ఈరోజు దేవదాసీలు. ఈ దేవదాసీలు పూర్వం చెప్పిన కొంచెం బాధ ఉంది కానీ చెప్పాలి. ఎస్సీల అమ్మాయిలు మాత్రమే పూర్వం దేవునికి పెళ్లి చేసి ఒక దేవాలయంలో ఈ ఆడపిల్లని పెట్టి ఆ గ్రామానికి సంబంధించిన ఆ సంఘ పెద్దలు, కుల పెద్దలు అయినటువంటి వారు చాలామంది వారిని శారీరకంగా మానసికంగా మానభంగం చేసేవారు. వితిన్ సెక్సువల్ వాళ్ళు సెక్సువల్గా యూజ్ చేసుకునేవాళ్ళు. ఒక ఊళ్ళో ఇలాగే ఉండేవాళ్ళు. ప్రతి ఊర్లో ఒక ఎస్సీ అమ్మాయిలు మాత్రమే. ఒక రెడ్డి అమ్మాయి ఉండదు, ఒక వెలవ అమ్మాయి ఉండదు, ఒక బ్రాహ్మణ అమ్మాయి కూడా ఉండదు.
దేవునికి పెళ్లి చేస్తామనే పేరు చెప్పి వీళ్ళని ఒక రూమ్లో పెట్టి అదే ఒక దేవాలయంలో ఆ దేవాలయానికి ఇటువంటి వాళ్ళు చాలామంది వెళ్తూ పోతూ వస్తూ ఉంటారు. సో చాలా బాధగా ఉండదు. ఇటువంటివన్నీ మా జాతి మీద ఇలా జరగడం అనేటివి. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఏమి ఉండవు. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో ఇంకా ఉన్నాయి ఇటువంటి దేవదాసులు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇది ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు బాగా చెప్తాను. ఇప్పుడు గుళ్ళో గంట ఎవరైనా పోయి కొట్టచ్చు, ఎవడైనా పోయి. అటువంటి వాళ్ళను దేవదాసులు అంటారు. అంటే ఎవడైనా వెళ్ళి ఎంతో సెట్ చేయొచ్చు. అంటే పెద్ద కులం వాళ్ళు. ఇప్పుడు మేమున్నామని నౌ 21th century ఈ కాలంలో పక్క నుండి మా ఫ్రెండ్ వస్తే వానికి ఏమైనా అలవాట్లు ఉన్నాయా, బీరు మందు ఏమైనా అలవాట్లు ఉన్నాయని తెలుసుకొని వానికి ఆ బీరు ఇచ్చి మందు ఇచ్చి ఆనందపరిచి మేము వెళ్ళిపోతాం. పూర్వం అట్లేదు. పూర్వం ఒక ఊరు నుంచి ఒక ఊరికి వస్తే ఈ ఊళ్ళో ఉండేవాళ్ళు, ఈ ఊళ్ళో ఉండే దేవదాసులు ఊరి పొలిమేరల్లో వీళ్ళ కోసం వెయిటింగ్ చేయాలి. అది వీళ్ళు చట్టం చేసుకున్నారు. వాళ్ళ మనస్సు ధర్మంలో ఏదో ఒక ధర్మం. ఇలాంటి ధర్మాలని వీళ్ళు ఈ విధంగా చేసుకున్నారంటే ఎంత పైశాచికత్వం ఉండాలో వీళ్ళకు. ఎంత ఆటవికులు సైతం కూడా అసహించుకునే విధంగా వారి యొక్క ధర్మాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఎండగట్టాలని చెప్పి నా యొక్క పోరాటం. సో ప్లీజ్ డూ ద సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటివి ఇంకా వస్తూ ఉంటాయి, మీరు చూస్తూ ఉండండి. ఓకే, బాయ్.